హాయ్ హాయ్ RC16 మొదలైంది. yes. ఎలా అనిపిస్తుంది? ఉప్పెన ఎలా ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుందా? ఉప్పెనకు మించి దానికి 10 రెట్లు ఉంటుంది. ఎందుకంటే మనం ఉప్పెన చూస్తాం ఎట్లా అంటే ఫస్ట్ మూవీ తోటే 100 crores క్లబ్లో చేరాడు బుచ్చిబాబు. ఎలా అంటే అతను చూడడానికి ఎలా ఉంటాడు అంటే అమాయకులా అలా ఉంటాడు అన్నట్టు. మరి సార్ RC16 మాత్రం సార్ గట్టిగా కొట్టబోతున్నాడు పక్క. అంటే ఇప్పుడు చిరంజీవి గారు శ్రీదేవి గారితో చేశారు జగదేక వీరుడు అతిలోక సుందరి. ఇప్పుడు రామ్ చరణ్ గారు జాహ్నవి కపూర్తో చేస్తున్నారు. సో ఎక్స్పెక్టేషన్స్ అయిపోయినాయి అంటారా? పక్క 100%. ఎలా అంటే మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ చూసాం, దేవరలో జాహ్నవి కపూర్తో చేశాడు. ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్ చేస్తున్నాడు. అలా అంటే వాళ్ళిద్దరు ఎట్లా అంటే ఒక బ్రదర్స్ లా ఉంటారు. బట్ ఎలా అంటే రామ్ చరణ్ మళ్ళీ ఆ హీరోయిన్ తోటి చేస్తున్నారు కాబట్టి అలా చాలా మంది కొంచెం హ్యాపీగా ఉంది అన్నట్టు. అలా అంటే సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే కమర్షియల్గా హిట్ కొట్టే అవకాశం ఉంటుంది అంటారా? బాగా కమర్షియల్ పక్కా ఈసారి మంచి బ్లాక్ బస్టర్ అవుతుంది. పక్కా 1000 crores వస్తాయి పక్కా ఈసారి మూవీకి మాత్రం. అనేటప్పటికి కొంచెం రంగస్థలం టచ్ అవుతూ ఉంటుంది. రంగస్థలం లాగా యాక్టింగ్ అది ఆ స్టైల్లో తీసుకెళ్తారంటారా? కొంచెం పక్క 100% తీసుకెళ్ళి. ఎందుకంటే అలా మళ్ళీ ఎలా అంటే ఇప్పుడు మళ్ళీ నార్మల్గా అందులో మళ్ళీ మ్యూజిక్ అందించేది ఏమంటే రెహమాన్, మళ్ళీ ఎట్లా అంటే శివన్న, మున్నాబాయ్ అంటే ఇలా ఒక మంచి మంచి పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఉన్నాయి కాబట్టి ఈసారి అంటే బుచ్చిబాబు ఇలాంటి వీళ్ళందరినీ తీసుకొస్తున్నాడు అంటే సరే ఏదో గట్టిగా కొట్టబోతున్నాడని అనిపిస్తుంది పక్క మాత్రం. అంటే రామ్ చరణ్ పెద్ద హీరోలతో సినిమాలు చేయడం కంటే కూడా ఇలాంటి అప్కమింగ్ హీరో డైరెక్టర్లతోనే సినిమాలు చేస్తే బెటర్ అంటారా? అంటే పక్క ఫస్ట్ కొత్త వాళ్ళని ఎవరైనా ఎంకరేజ్ చేయాలి. అలా బట్టి ఎలా అంటే మన బుచ్చిబాబు ఎలా అంటే రంగస్థలం తోటి మంచి బాండింగ్ ఉంది కాబట్టి అలా అందుకే ఇతనికి సినిమా అంటే కష్టపడి రాశాడు కదా 4 years నుంచి అలా. అందుకే ఈసారి పక్కా కొడుతాడు ఈ సినిమాతో. అయితే పెద్ద హీరోలతో పెద్ద పెద్ద సినిమాలు చేయాలనుకోవడం తప్పని అంటారా? అంటే పెద్ద పెద్ద సినిమాలు కూడా చేయాలి. బట్ ఎలా అంటే ఒకప్పుడు చూసారు రవితేజ, ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు చాలా హరిశంకర్ కానీ బాబీ ఇంకా బోయపాటి సీన్ వీళ్ళందరినీ ఎలా అంటే రవితేజ ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు. అంటే ఫస్ట్ అతను ఛాన్స్ ఇచ్చి ఇలా ఎట్లా అంటే ప్రతి చిన్న చిన్న డైరెక్టర్లకు కూడా అవకాశాలు ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. రవితేజ అంటే తను కూడా స్వయంగా అసిస్టెంట్ డైరెక్టర్ చేసాడు. డైరెక్టర్ కావాల్సినాడు, యాక్టర్ అయిపోయాడు కాబట్టి వదిలేశాడు. చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే నాని కూడా మంది కదా ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ చేసి మళ్ళీ తర్వాత అంటే మనం సెట్ చేసుకుంటాం అన్నట్టు. అంటే ఇది బెస్ట్ అది అన్నట్టు 2 వేలు ఉంటాయి కదా, అలా హైవే ఒకటి తార్ రోడ్ అన్నట్టు అలా 2 ఆప్షన్స్. అంటే ఇంకా జాహ్నవి కపూర్ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? అంటే జాహ్నవి కపూర్ చాలా బాగుంటుంది, మంచి సెక్సీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నట్టు. ఎలా మనం చూసాం ఎట్లా అంటే దేవరలో చూసాం ఎంత బాగుంటుందో, బట్ ఇందులో కూడా ఇంకొక కొంచెం వేరియేషన్గా చూపిస్తాడని అనుకుంటున్నా. సో గ్లామరస్ గా మంచి అందంగా ఉంటుంది అనుకుంటున్నా. చాలా అందంగా బాగా క్యూట్గా ఉంటుంది. శ్రీదేవి లాగా చూపిస్తారని అనుకోవచ్చు అంటారా జాహ్నవి కపూర్ని? ఏమో చూడలేము. అంటే ఇక వాళ్ళ థాట్ ఎలా ఉందో అంటే అలాంటి జోనర్ కాకుండా అంటే వెరైటీగా జోనర్ ఇలా చూపిద్దామని అనుకుంటున్నారు మళ్ళీ. సో కుర్రకారు మళ్ళీ జాహ్నవి కపూర్ అంటే పరిగెడతారు అనుకోవచ్చా? పక్కా పరిగెడతారు. ఎందుకంటే బుచ్చిబాబు మనం చూసాం ఎలా అంటే ఉప్పెన మూవీలో ఫస్ట్ కీర్తి శెట్టి వచ్చింది, అసలు అమ్మ ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది, అసలు బేబమ్మ అని చాలా మంది వెంటబడ్డారు. ఇప్పుడు కూడా మన జాహ్నవి కపూర్ ఎంబడి పడతారని అనుకుంటున్నా అలా. ఓకే, థ్యాంక్ యూ.